ఏం చేయాలి? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ చెప్తారు ఎవరన్నా? బ్యాలెన్స్ డేట్ ఉంటుందా? కొంతమంది టీ షేప్లో చేస్తారు, ఒక్కొక్కసారి మనం స్టేట్మెంట్ ఫార్మాట్లో కూడా చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ రెండిట్లో ఏదైనా చేయవచ్చు. మనం ఎందులో చేద్దాం? స్టేట్మెంట్లో చేద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ అమౌంట్స్ అని ఎక్కడి నుంచి తీసుకుంటాం? లెడ్జర్ నుంచి తీసుకుంటాం. కాబట్టి ఇందులో రిఫరెన్స్ నెంబర్స్ ఏ రాయాలి? లెడ్జరే రాయాలి. లెడ్జర్ ఫోలియోనే వస్తాం. అందుకని ట్రయల్ బ్యాలెన్స్లో కూడా మీకు లెడ్జర్ ఫోలియోనే వస్తుంది. జనరల్ లెడ్జర్ ఫోలియో వస్తుంది, ట్రయల్ బ్యాలెన్స్లో కూడా పర్టికులర్స్, డెబిట్, అమౌంట్, క్రెడిట్. నేమ్ అంతా కామన్, ఆర్గనైజేషన్ నేము, ట్రయల్ బ్యాలెన్స్ అని హెడ్డింగ్ పెట్టేసి. ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంటా అకౌంటా? ఓకే. సో ఇందులో ఏం ట్రాన్స్ఫర్ చేస్తారండి అంటే, లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న బ్యాలెన్సెస్ ఉంటాయిగా, బ్యాలెన్స్ ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తాం, లేకపోతే ఏం చేస్తాం? ఏం చేయం. లేకపోతే వదిలేయటమే. ఏం చేస్తాం? సపరేట్గా బ్యాలెన్స్ క్రియేట్ చేద్దాం. లేదు, బ్యాలెన్సెస్ ఉంటే వాటిని ట్రయల్ బ్యాలెన్స్ తీసుకున్నాం. సో ఏ బ్యాలెన్స్ చూడాలి మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు? ఓపెనింగ్ బ్యాలెన్స్నే చూసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ అకౌంట్ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్. బ్యాలెన్స్ ఎంత? 15,000. ఓపెనింగ్గా డెబిటా క్రెడిటా? డెబిట్. ఏం చేస్తాం ఇక్కడ? క్యాష్ అకౌంట్ అని రాసుకుంటాం పర్టికులర్స్లో. డెబిట్ బ్యాలెన్స్గా డెబిట్ సైడ్ రాసుకుంటాం. నెక్స్ట్ అకౌంట్ ఏముంది చెప్పండి? క్యాపిటల్ అకౌంట్ ఉందిగా సెకండ్ది. సో క్యాపిటల్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉంది? 2 lakhs ఉంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? సో క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ ఎటు సైడ్ రాయాలి? క్రెడిట్ సైడ్. ఓకేనా? చిన్నప్పటి నుండి చేస్తున్నాం సార్, ఫాస్ట్గా చెప్పాడు సార్. చాలామంది ఫీల్ అవుతున్నారు. కొంచెం ఈ ఒక్క క్లాస్ చెప్పుకొని మళ్ళీ చెప్పుకోవాలి తప్ప. ఇంటర్లో ఉన్నాయి మీకు సిలబస్. ఇది కూడా చెప్పలేదు అనుకో, మాకు స్కిప్ చేశారంటారు. ఎందుకు ఆ పేరు మనకి? నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్. డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిటా క్రెడిటా? డెబిట్. ఎంత అమౌంట్? 50. నెక్స్ట్ పర్చేజెస్ అకౌంట్. అంతేనా? మన ఆర్డర్లోనే చెప్పండి. డెబిటా క్రెడిటా? డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్ ఎంత? 1 lakh. 1 lakh. అందరికి వచ్చిందా? సేమ్ అమౌంట్స్ రావాలి, డిఫరెంట్ అమౌంట్స్ రాకూడదు. నెక్స్ట్ పర్చేజ్ అయిపోయిందమ్మా. సేల్స్. సేల్స్ అకౌంట్. డెబిటా క్రెడిటా? క్రెడిట్. ఎంత? 50,000. నెక్స్ట్ అకౌంట్. నెక్స్ట్ అకౌంట్స్ చదవండి. సేల్స్ తర్వాత ఏం ప్రిపేర్ చేసాం మనం? పవన్ అకౌంట్. బ్యాలెన్స్ ఏమైనా ఉందా? లేదు, కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లోకి ఇంకా. నెక్స్ట్ అకౌంట్ పవన్ తర్వాత పర్చేజ్ రిటర్న్స్. ఎంత?
5,000. Purchase returns account. డెబిటా క్రెడిటా? క్రెడిట్. పర్చేజెస్ డెబిట్ కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ అకౌంట్ సేల్స్ రిటర్న్స్. ఎంత? డెబిటా క్రెడిటా? డెబిట్. సేల్స్ అకౌంట్ క్రెడిట్ ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ డెబిట్ ఉంటుంది. నెక్స్ట్ శాలరీ. ఎంత? 80. డెబిటా క్రెడిటా? డెబిట్. ఎక్స్పెండిచర్ కాబట్టి ఆబ్వియస్గా డెబిట్ బ్యాలెన్సే ఉండాలి. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. డెబిటా క్రెడిటా? క్రెడిట్. ఇన్కమ్ కదా డిస్కౌంట్ రిసీవ్డ్, సో క్రెడిట్ ఉంటుంది. అమౌంట్ 5,000. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్. డెబిటా క్రెడిటా? డెబిట్. ఎంత? 5. డిస్కౌంట్ అలౌడ్ 5,000, 10,000. 5,000 కదమ్మా, 5,000. సో టోటల్ చెప్పండి. 2,60,000. బోత్ సైడ్ వచ్చిందా? సరిపోయిందా అందరికి? రాయండి, ట్రయల్ బ్యాలెన్స్ రాయండి అందరూ. అయిపోయిందా? వాళ్ళ పేరు ఫస్ట్ నుంచి పేరు ప్రవీణ్. సరే పెట్టు. రేపటి నుంచి నాకు కాపీ రైట్ ఇవ్వాలి. సరే, ప్రవీణ్ ఇంకో ప్రవీణ్ దగ్గర ఆర్టికల్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ స్టోరీ చేస్తామంటే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. మరి ప్రవీణ్ మరి పేరు నిలబెట్టాలి కాబట్టి ఒక 2-3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తాను. అవునా లేదా? గుడ్ బాయ్. పేరు నిలబెట్టాలంటే ఉండకూడదు. సరే, ఉన్నారు. లెక్చర్ ప్రిపేర్ చేస్తామంటే ఫోన్ వచ్చింది. వాళ్ళిద్దరికి గొడవ అయింది బాగా. ఫోన్ మాట్లాడుతూ టోటల్ చేస్తున్నాడు. మరి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్గా ఏమైద్దమ్మా? ఏం చేస్తాం? ఆబ్వియస్గా కాన్సన్ట్రేషన్ ఉంటుందా? అకౌంట్ మీద ఉంటుందా? ఇంకో అకౌంట్ మీద ఉంటుందా? ఇంకో అకౌంట్ మీద.
అక్కడ క్వశ్చన్ ఏంటంటే అది ఏ అకౌంట్ అండి, ఇద్దరు ముగ్గురు కదా, ఒకరి క్వశ్చన్స్ ఇంకొకరికి ఆన్సర్ చేస్తూ ఉంటాడు. ఇన్ని కష్టాల మధ్యలో మనం సీఎంఏ చదవాలి కదా, ఇదొక టెన్షన్. దీని మళ్ళీ టెన్షన్ మధ్యలో ఆర్టికల్ చేయాలి. ఇన్ని టెన్షన్స్లో మనోడు 5,000 రాయబోయి ఎంత, మీరు 5,000 కదా, 500 రాశాడు. ఎంత రాశాడు? రాసి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు చెప్పండి టోటల్ 2 lakhs. టాలీ అయిందా? అవ్వలేదుగా. ఎంత వచ్చిందమ్మా టోటల్? 2,50,000. 500 తగ్గాయా? 4,500 తగ్గింది. ఎంత వచ్చింది? 2,55,500 కదా. 500 రాశారు, 500 లెస్ అయ్యేలా 4,500 తగ్గింది. ఇలాగే చెప్పాగా, మరి వాళ్ళకు కూడా వేరే అకౌంట్ గుర్తొచ్చాడు. మరి టాలీ అయిందా ట్రయల్ బ్యాలెన్స్? ఇప్పుడు ఏం చేయాలి? టాలీ అవ్వకపోతే డైరెక్ట్ సస్పెన్స్కి వెళ్ళిపోతారా? ఎన్ని ఉన్నాయమ్మా మీకు సస్పెన్స్ అకౌంట్స్? అకౌంట్ ఉండకూడదు. సస్పెన్స్ అకౌంట్స్ ఎక్కువ అయిపోద్ది, మన లైఫ్ అంతా సస్పెన్స్ అయిపోద్ది. ఫస్ట్ ఏం చేయాలి? బ్యాక్ వెరిఫికేషన్కి వెళ్ళాలి, లెడ్జర్స్ ఓపెన్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేసుకోవాలి. అక్కడ తెల్లా జర్నల్కి వెళ్ళాలి, అక్కడ చెక్ చేసుకోవాలి, అన్ని డెబిట్స్ క్రెడిట్స్ ఎక్కడ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇదంతా ఎంత అమౌంట్ కోసం? 4,500 కోసం. ఒక్కోసారి అనిపించింది అది చెక్ చేయడం కంటే ఆ 4,500 మన జేబులో తీసి గల్లా పెట్టలేసి టాలీ చేసేద్దారు కూడా అనిపిస్తుంది. ఇది చేయకూడదు. మనం ఫైండ్ అవుట్ చేయాలి, మనం వచ్చింది టాలీ చేయడానికి కాదు, టాలీ అయిందో లేదో చెక్ చేయడానికి. అవునా? కాబట్టి మనం టాలీ చేయకూడదు, టాలీ అవ్వాలి. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? అంతా చెక్ చేస్తున్నాం, చెక్ చేస్తుంటే ఫైండ్ అవుట్ అవ్వాలి. అప్పుడు సస్పెన్స్ అకౌంట్కి వెళ్ళాలి. ఫస్ట్ సస్పెన్స్కి వెళ్ళకూడదు. ఓకే, సో ఎంత వస్తుంది సస్పెన్స్ అకౌంట్ చెప్పండి? ఈ 2,60,000ని అలాగే ఉంచుతాం, అంటే మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది కదా. సో 2,60,000 ఇటు తీసుకొని వస్తాం. అకౌంట్ క్లోజ్ అంటే అంతే, ఇటు సైడ్ ఎక్కువ ఉంటే అమౌంట్ ఆపోజిట్ సైడ్ తీసుకొని రావాలి. బ్యాలెన్స్ ఫిగర్ ఎంత వస్తుంది మనకి? 4,500 బ్యాలెన్స్. దాన్ని ఏం చేయాలని అంటే టెంపరీగా సస్పెన్స్ అకౌంట్కి, ఏ అకౌంట్కి? సస్పెన్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకో. సస్పెన్స్ అకౌంట్ అని ఓపెన్ మనం వదిలేయకూడదు. ఎందుకు టెంపరీగా చేస్తామండి అంటే మనం 31st చేస్తున్నాం, 31st మార్చి చేస్తున్నాం. ఈరోజు టాలీ అయిపోవాలి, మనకి లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఈరోజు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, రేపటి నుంచి కుదరదు. అందుకని టెంపరీగా సస్పెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి పక్కన పెట్టేస్తాం. బాగా చూసుకుంటారు, మళ్ళీ ఆడిట్లో అన్ని వెరిఫై చేసుకుంటాం. ఇమీడియట్గా అయితే ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేయొచ్చుగా. టాలీ అవ్వకపోతే ఫైనల్ అకౌంట్ స్టార్ట్ చేయకూడదు. అందుకని టెంపరీగా సస్పెన్స్ అకౌంట్తో టాలీ. నా క్వశ్చన్ ఏంటంటే, ఎట్ సైడ్ అండర్ క్యాస్ట్, ఎట్ సైడ్ ఓవర్ క్యాస్ట్? క్రెడిట్ సైడ్ ఓవర్ క్యాస్ట్. ఎందుకమ్మా? ఈ అమౌంట్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ ఏమంటాం? ఓవర్ క్యాస్ట్ అయింది అంటాం. ఓవర్ క్యాస్ట్. క్యాస్ట్ అంటే క్యాలిక్యులేషన్, క్యాస్టింగ్, క్యాలిక్యులేషన్. సినిమాలోనే క్యాస్టింగ్. ఇక్కడ క్యాస్ట్ అంటే క్యాలిక్యులేషన్, క్యాలిక్యులేషన్. సో ఇట్ సైడ్ ఎక్కువ అమౌంట్ ఉంటే దాన్ని ఏమంటాం? ఓవర్ క్యాస్ట్ అంటాం. మరి తక్కువ అమౌంట్ ఉన్న సైడ్, లోయర్ అమౌంట్ ఉన్న సైడ్ ఏమంటాం? డెబిట్. ఇక్కడ ఏమైంది? అండర్ క్యాస్ట్ అయింది. ఓవర్ క్యాస్ట్, అండర్ క్యాస్ట్. సేమ్ ప్రిన్సిపల్ లెడ్జర్ అకౌంట్స్లో కూడా అప్లై అవుతుంది. మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇప్పుడు డిస్కౌంట్ అలౌడ్, ఎట్ సైడ్ ఓవర్ క్యాస్ట్, ఎట్ సైడ్ అండర్ క్యాస్ట్. సరే, 5,000 యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి. ఎంత రాయాలి యాక్చువల్గా మీరు? 5,000 కదా. ఎంత రాస్తున్నారు?
500 అంటే క్రెడిట్ సైడ్ మీరు ఏం చేశారు 4500 ఇక్కడ డిఫరెన్స్ వస్తుందిగా అంటే క్రెడిట్ సైడ్ ఎంత డెబిట్ సైడ్ ఓవర్ క్యాస్ట్ ఇప్పుడు రెక్టిఫై చేశారు అనుకోమ్మా 5000 వస్తుంది 5000 వచ్చింది ఇక్కడ ఎంత రాస్తాం 4500 అంటే క్రెడిట్ సైడ్ ఏమైంది తగ్గిందా పెరిగిందా సరే ఇక్కడ మీకు అర్థం కావట్లేదా క్యాష్ బుక్లో ట్రాన్సాక్షన్లో ఏం చేద్దాం దీంట్లో మిస్టేక్ చేయాలి అది మిస్టేక్ చెప్పండి అమ్మా దీన్ని లేపేద్దామా ఎన్ని లేపేసాం ఇప్పుడు చెప్పండి ఎడ్ సైడ్ అండర్ క్యాస్ట్ ఎడ్ సైడ్ ఓవర్ క్యాస్ట్ ఎంత క్రెడిట్ సైడ్ అండర్ క్యాస్ట్ అయింది ఎంత ఉండాలి యాక్చువల్గా టోటల్ చేసి చెప్పండి క్రెడిట్ సైడ్ ఎంత ఉండాలి 2,20,000 ఉండాలి కానీ ఎంత ఉంది 30,000 తగ్గించున్నాము అందులో 1,90,000 ఉంది ఏదైనా తక్కువేగా క్యాలిక్యులేషన్ ద్వారా వెళ్తే మళ్ళీ మ్యాథ్స్ అంటారు తక్కువేగా ఉంది అంటే క్రెడిట్ సైడ్ ఏమైంది అండర్ క్యాస్ట్ అయింది డెబిట్ సైడ్ ఓవర్ క్యాస్ట్ అయింది ఓకేనా ఒకటే ట్రాన్సాక్షన్ రెక్టిఫికేషన్ ఎర్రర్స్లో చెప్తారు అక్కడ మళ్ళీ డీటెయిల్గా చెప్పుకుంటాం జస్ట్ ఒక ఐడియా కోసం ఓకేనా అండర్ క్యాస్ట్ ఓవర్ క్యాస్ట్ ఆ పదాలు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే మనం ట్రయల్ బ్యాలెన్స్లో ఏం చేసాం డిఫరెన్స్ అమౌంట్ని సస్పెన్స్ అనే అకౌంట్ని ఏం చేసాం ఓపెన్ చేసాం సస్పెన్స్ అకౌంట్ ఎక్కడ జనరేట్ అయింది ట్రయల్ బ్యాలెన్స్లో జనరేట్ అయిందా లెడ్జర్లో ఆల్రెడీ ఉందా ట్రయల్ బ్యాలెన్స్లో జనరేట్ అయింది సస్పెన్స్ అకౌంట్ ఎక్కడ జనరేట్ అవుద్ది ట్రయల్ బ్యాలెన్స్లో జనరేట్ అయింది సస్పెన్స్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి లెడ్జర్కి అన్ని అకౌంట్స్ లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ వస్తాయి ఒక్క సస్పెన్స్ అకౌంట్ మాత్రం ట్రయల్ బ్యాలెన్స్లో జనరేట్ అయ్యి లెడ్జర్కి వచ్చి మనం ఇప్పుడు ఏం చేయాలండి అంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఏమైనా ఓపెన్ చేయాలి సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఇటు సైడ్ రాయాలి 2 ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది సస్పెన్స్ అకౌంట్ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ 4,500 రెక్టిఫికేషన్ ఏదో చేస్తారు కదా అప్పుడు ఈ రెక్టిఫికేషన్ ఎంట్రీ సస్పెన్స్ అకౌంట్కి క్రెడిట్ సైడ్ వచ్చేసి ఓకేనా మళ్ళీ రెక్టిఫికేషన్ ఎర్రర్స్ మళ్ళీ చెప్తాం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి సస్పెన్స్ అకౌంట్ ఎక్కడ జనరేట్ అవుద్ది ట్రయల్ బ్యాలెన్స్ అండర్ క్యాస్ట్ అంటే ఓవర్ క్యాస్ట్ అంటే ఎటు సైడ్ తగ్గితే అటు సైడ్ అండర్ క్యాస్ట్ అని యూస్ చేస్తాం ఎటు సైడ్ ఇంక్రీజ్ ఉంటే ఎక్కువ ఉంటే దాన్ని ఓవర్ క్యాస్ట్ అని అంతవరకు ఇక్కడ ఓకేనా మెయిన్ లెడ్జర్ అర్థమైందా ట్రయల్ బ్యాలెన్స్ అర్థమైందా రెక్టిఫికేషన్ ఎర్రర్స్కి వెళ్ళిపోయాక ఇలాగే మొత్తం మర్చిపోతాం ఇప్పుడు దాకా మనం అకౌంట్స్లో ఎక్స్పర్ట్స్ అనుకుని మొత్తం మన ఎంత ఎక్స్పర్ట్స్ అక్కడ తెలిపాం ఓకేనా ఆ రోజు తొందరగా రావాలని కోరుకుంటాం తొందరగా వస్తే మనం కూడా రెక్టిఫై చేసుకోవాలి లేట్గా వచ్చింది అనుకో రెక్టిఫికేషన్ ఛాన్స్ సరే ఇంతవరకు సస్పెన్స్ అకౌంట్ ఒకటి మీరు కూడా స్ట్రైక్ ఆఫ్ చేసుకొని అట్లా రాసి పెట్టుకోండి ఫ్యూచర్లో మీరు రిఫర్ చేస్తే చూసుకుంటారు మీరు రిఫర్ చేయలేండి సార్ అంటే ఓకే 6 minutes ఓకేనా చూడకి అయిపోయిందా నెక్స్ట్ ఫౌండేషన్ ఆల్రెడీ చెప్పే ఎగ్జాంపుల్ మీరు కొత్తగా వింటున్నట్టుగానే వినండి మళ్ళీ వింటున్నట్టుగానే వినండి ఎలా ఆశ్చర్యం ఫేస్ కూడా అలాగే పెట్టాలి వినేసా మాకు తెలుసు అనుకో మా మేడం పేరమ్మా అది ఎవరో మా మేడం అంటే మా వైఫ్ అమ్మ మళ్ళీ మేడం అంటే మా మేడం అనుకున్నాను మేడం అంటే మా వైఫ్ పేరు సుమా అనమాట మ్యారేజ్ కాకముందు ఏమంటాం తన్ని సుమ అవునా జస్ట్ సుమ అంతే పిలుస్తాం ఓకేనా
మ్యారేజ్ అయ్యాక మిసెస్ సుమ. బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు ఏమంటాం? అదర్స్ పేరెంట్ అయిపోయారు కదా. ముగ్గురు ఒకటేనా? ఒకటేనా వాళ్ళు ఎంతమంది? ముగ్గురు ఒకటే అనే డిఫరెన్సియేషన్ బాగానే చేస్తారు. ముగ్గురు ఒకరే అనేవాళ్ళు, ఒకరు కాదనేవాళ్ళు. నాకు ఒకటే వైపు అమ్మా, ఎంతమంది ఉన్నారు అనుకుంటారు మీరు, ఒకరు కాదని చెప్తున్నారు. అయ్యో మీరు ఎక్కువ మంది అన్నారంటే నేను అయిపోతా. అతనుగా మాకు లేరు, మాకు మాత్రం అతను లేదు. ఓకేనా? మీరు ఇలా చెప్పారంటే మా మేడం కానీ క్లాస్ ఉన్నదంటే ఇక్కడే ఉండిపోవాలి, హైదరాబాద్ ఉండిపోవాలి పర్మనెంట్గా, ఇంటికి రానియరు. ఒకరే, ఒక్క పర్సనే. కానీ స్టేటస్ మారే కొద్దీ ఆ పర్సన్ పిలిచే విధానం మారిపోతుంది, నేచర్ కూడా మారిపోతుంది. సేమ్ అలాగే ఫర్ సపోజ్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్స్పెండిచర్కి రెగ్యులర్ ఏమేమి చేసేది? శాలరీ. జస్ట్ ఇదేంటమ్మా? శాలరీ నార్మల్ కండిషన్స్లో శాలరీ ఎలాగ మారుతుందంటే, పే చేయలా, స్టిల్ 31st మ్యాచ్ మనం పేమెంట్ చేయాల. అప్పుడు ఆ శాలరీని ఏమనాలి? శాలరీ అంటామా, అవుట్ స్టాండింగ్ శాలరీ అంటామా? అవుట్ స్టాండింగ్ శాలరీ ఏమైంది? శాలరీ కాస్త అవుట్ స్టాండింగ్లోకి వచ్చేసి అమ్మా, అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది ఎప్పుడు అవుట్ స్టాండింగ్ కాదంటారు ఎవరన్నా? ఎప్పుడైనా మిస్ చేస్తూ ఉండే బాకీ మీకు తీరిద్దా? తీరు. వైస్ వర్సా కూడా ఇప్పుడు మారుతున్నాయి సిచ్యుయేషన్స్, మీరు ఫీల్ అవ్వద్దు. హస్బెండ్స్ దగ్గర కూడా మీరు కూడా ఇస్తున్నారు ఈ మధ్య, వైఫ్లు కూడా హస్బెండ్స్కి డబ్బులు ఇస్తారు. ఆ రోజులు వచ్చాయి. చదువుకొని బాగా పైకి వస్తున్నారు, మీరు ఫీల్ అవ్వమాకండి. నేనేమి ఆడిపోయిన తక్కువ చేసేవాడిని, నేను బాగా రెస్పెక్ట్ ఇస్తాను. ఫీల్ అవుతున్నారా? లేదుగా. ఏంటమ్మా నేనేం చెప్తున్నా? ఓవరాల్గా అవుట్ స్టాండింగ్ శాలరీ. ఇక్కడ శాలరీ, అక్కడ శాలరీ, రెండు ఒకటా? కాదు. మరి పిల్లలు పిల్లలు వచ్చాక ఏమవుతుంది? ఇక్కడ అవుట్ స్టాండింగ్, అక్కడ ప్రీపెయిడ్ ముందే ఖర్చు పెట్టాలి, లేదంటే మాట్లాడరు. అవునా? ఎక్కడన్నా రేపు ఇస్తాలే మేడం అంటే సర్లే అని అంటారు, 2 మొట్టికాయలు వేసి రేపు చూసుకో అంటారు. పిల్లలు ముందే ఏడుస్తారు కదా, ప్రీపెయిడ్ ముందే పే చేయాలి. ఇక్కడ ఏమంటాం? ప్రీపెయిడ్ శాలరీ. అన్ని చోట్ల శాలరీ ఉంది కదా, ఒకటే కదా శాలరీ, ఒకటి కాదు. ఇక్కడ శాలరీ అని అన్నా నేను, ఇదేంటండి అంటే ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. అవుట్ స్టాండింగ్ శాలరీ ఎక్స్పెండిచరా, లైబిలిటీయా, సెట్టా? లైబిలిటీ. సరిపోయిందా నేచర్? అవుట్ స్టాండింగ్ శాలరీ ఏమైంది? లైబిలిటీ. అది కూడా శాలరీని, కానీ పే చేయలేదు మనం, అందుకని. నెక్స్ట్ ప్రీపెయిడ్. ప్రీపెయిడ్ ఏంటమ్మా? పిల్లలు ఎప్పుడు మనకి ఆస్తులే, అసెట్సే కదా. అజంప్షన్ అమ్మా, అట్లీస్ట్ అజంప్షన్ తీసుకుందాం. బేసిక్గా అందరూ ఏమనుకుంటారు? మా ఆస్తి మా బంగారం అంటారు, అవునా? మన బంగారం అంటే ఆస్తేగా. చిల్డ్రన్స్ ఎప్పుడు ఆస్తిగానే చూస్తాం. తర్వాత వాళ్ళు అప్పులు అవుతారు అనుకో, అది వేరే విషయం. ఓకే, ఇదేంటి ప్రీపెయిడ్? నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ఇలాగా మీకు ఈజీగా గుర్తుండాలి. ఆ కాన్సెప్ట్ రాగానే మీకు గుర్తుండాలి, దాన్ని బట్టి మీరు డెబిట్ క్రెడిట్ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏమవుతుంది చెప్పండి? శాలరీ ఒక ఎక్స్పెండిచర్, అది లైబిలిటీగా కన్వర్ట్ అవ్వచ్చు, ఎసెట్గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు అవుతుంది అది, మీరు 31st పే చేయలా, కానీ బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేస్తాం, పిఎన్ఎల్ ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేస్తున్నారు, పే చేయలేదు కాబట్టి మనం ఏం ఆపేయకూడదు. అకౌంట్స్ దేంట్లో మనం ప్రిపేర్ చేస్తాం? అక్రూవల్ బేసిస్లోనా, క్యాష్ బేసిస్లోనా? అక్రూవల్ బేసిస్లో ప్రిపేర్ చేస్తాం. అక్రూవల్ బేసిస్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్, మీరు ఇంకర్ అయ్యారా రాసేసి. ఇంకర్ అవటం అంటే మన దగ్గర వర్క్ చేశారు కదా, వర్క్ చేయటం అయిపోయింది, డ్యూ అయిపోయాం మనం, పేమెంట్ చేయాల, ఇర్రెస్పెక్టివ్. డ్యూ అయ్యారు కదా, అది నీకు ఎక్స్పెండిచర్.
పే చేయలేదు కాబట్టి లైబిలిటీ అయిపోతుంది. ఎర్లీగా పే చేశారు, ఎసెట్ అయిపోతుంది. ఓకేనా? సేమ్ అలాగే ఇన్కమ్ ఒక ఎగ్జాంపుల్, రెంట్ రిసీవబుల్ పెట్టుకుందామా. రెంట్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇదేంటమ్మా, ఇది ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది రెంట్ ఎలా మారుతుంది? లైబిలిటీ అంటే ఏమవుద్ది? అవుట్స్టాండింగ్, ప్రీపెయిడ్, వార్డింగ్స్ కరెక్టే, ప్రీపెయిడ్కి. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్లీగా వస్తే అప్పు అవుతుంది. ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పే చేయకపోతే అప్పు అవుతుంది. ఇన్కమ్ ఎర్లీగా వస్తే అది ముందుగా వచ్చింది నీకు, దాన్ని ప్రీపెయిడ్ అనకూడదు. ప్రీపెయిడ్ అంటే మనం పే చేస్తున్నట్టు, మీనింగ్ మారుతుంది. ఇంగ్లీష్, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. దీన్ని ఏమనాలి? లైబిలిటీ అవుతుంది. ఎర్లీగా నువ్వు తీసుకున్నావంటే ఫ్యూచర్లో దానికి సంబంధించి సర్వీస్ అన్నా ప్రొవైడ్ చేయాలి, లేదంటే నువ్వు సర్వీస్ ప్రొవైడ్ చేయకపోతే అమౌంట్ రిఫండ్ అన్నా ఇవ్వాలి. నీకు ఒక ఏంటది, ఏమంటాం దాన్ని, ఆబ్లిగేషన్ ఉందా? ఆబ్లిగేషన్ అయితే ఉంది, నువ్వు దాని సర్వీస్ అయినా ప్రొవైడ్ చేయాలి, లేదంటే చేయకపోతే రిటర్న్ అన్నా ఇవ్వాలి. మొత్తం సర్వీస్ అంతా ప్రొవైడ్ చేయడం అయిపోయాక నీకేమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. అప్పటి వరకు దాన్ని ఏమనాలి మనం? లైబిలిటీ అని. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ మనకి ఎప్పుడు కూడా లైబిలిటీ. సరే, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. మరి ఎసెట్ ఎప్పుడు అవుతుంది? రిసీవబుల్, అక్రూడ్ రెంట్ అంటాం. రిసీవబుల్ ఆర్ అక్రూడ్, ఏమనాలి? అక్రూడ్ ఆర్ రెంట్ రిసీవబుల్. ఏ వార్డింగ్స్ అని యూస్ అంటే ఒక ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడే వార్డింగ్స్ మారుతాయి అంతే, బట్ మీనింగ్ ఒకటి వస్తుంది. కానీ మీరు ఎగ్జామ్లో చూసేటప్పుడు ఈ వార్డింగ్స్ బట్టి కూడా అది ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే డెబిట్ క్రెడిట్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్. ఇప్పుడు ఇదేమవుతుంది? అసెట్ అవుతుంది. ఓకేనా సార్? దీన్ని చార్ట్ రూపంలో చేద్దామా. ఎక్స్పెండిచర్ అమ్మా, ఫస్ట్ ఎక్స్పెండిచర్ అవుట్ స్టాండింగ్ అయితే ఏమవుద్ది? లైబిలిటీ అవుతుంది. ప్రీపెయిడ్ అని కూడా మనం యూజ్ చేస్తాం. ప్రీపెయిడ్కి ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, ఇదేంటి? ప్రీపెయిడ్ అసెట్, ఎక్స్పెండిచర్ ఇస్ ఆబ్వియస్. నెక్స్ట్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అండ్ అక్రూడ్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ అక్రూడ్ ఇన్కమ్ ఈజ్ అన్ ఇన్కమ్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏంటి? లైబిలిటీ. అక్రూడ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ డెబిట్ చేస్తాం, క్రెడిట్ చేస్తామా? లైబిలిటీ డెబిటా క్రెడిటా? క్రెడిట్. అసెట్ డెబిటా క్రెడిటా? డెబిట్. అగైన్ ఇన్కమ్ దగ్గర ఇన్కమ్ డెబిటా క్రెడిటా? క్రెడిట్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లైబిలిటీ కదా, డెబిటా క్రెడిటా? క్రెడిట్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏం చేయాలి? అక్రూడ్ ఇన్కమ్, అసెట్, డెబిటా క్రెడిటా? ఓకేనా? ఎంట్రీస్, ఎక్స్పెండిచర్ పెయిడ్ అమ్మా, ఎంట్రీ ఏంటి రాస్తాం మనం? ఎక్స్పెండిచర్ టు క్యాష్. నేను లిస్ట్ అవుట్ చేశారుగా మీరు ఐటమ్స్ అన్ని. ఎక్స్పెండిచర్ కింద రాసిన ప్రతి ఐటమ్కి ఎంట్రీ ఏంటండి అంటే ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. మీరు రాసిన లిస్ట్ మొత్తం డెబిట్ చేయండి, టు క్యాష్ ఆర్ బ్యాంక్ రాసుకోండి, అయిపోయింది ఎంట్రీ. మీరు ఎన్ని ఎక్స్పెండిచర్ తీసుకున్నదే ఎంట్రీ రాయాలి.
నేమ్ మారిపోతూ ఉంటుంది, అమౌంట్ మారిపోతూ ఉంటుంది. బట్ ఎంట్రీ మారుతుందా? ఎంట్రీ ఏంటమ్మా? ఎక్స్పెండిచర్ టు క్యాష్. దీనికి ఏంటి? ఎక్స్పెండిచర్. మరి అవుట్ స్టాండింగ్కి ఎక్స్పెండిచర్ అయితే డెబిట్ చేయాలి. ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ లైబిలిటీ కదా, క్రెడిట్ కదా. టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్. పే చేయలేదుగా, పే చేయలేదు కాబట్టి లైబిలిటీ క్రియేట్ అవుతుంది. పే చేస్తే టు క్యాష్ అని రాసావు, పే చేయలేదు కాబట్టి టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అని రాస్తాం, లైబిలిటీ అవుతుంది. మీరు గుర్తుంటే మీకు ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ని ఏం చేస్తే మీరు యాడ్ చేసి ఉంటారుగా. ఇప్పుడు మీరు ఏం చేశారు? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ క్రియేట్ చేశారు, ఇక్కడ ఎక్స్పెండిచర్ డెబిట్ చేసామంటే ఎక్స్పెండిచర్ ఏం చేసాం? ఇంక్రీజ్ చేసామనేగా. దానికి సంబంధించి నెక్స్ట్ ప్రీపెయిడ్కి. ప్రీపెయిడ్ అన్నాం కాబట్టి ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు పేమెంట్ చేసినప్పుడు క్యాష్ అని రాస్తాం, టు క్యాష్ అని రాస్తాం. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు టు ఎక్స్పెండిచర్ అని రాసుకోవాలి, క్యాష్ పెట్టుకొని ఎక్స్పెండిచర్. ఎందుకండి అంటే ఎక్స్పెండిచర్ మీరు ఫైనల్ అకౌంట్స్లో ఏం చేస్తారు? ప్రీపెయిడ్ని మైనస్ చేసి ఉంటారుగా. మరి మైనస్ చేయాలంటే డెబిట్ ఉన్నదాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి, అందుకని క్రెడిట్. ఇదే అక్కడ పోస్టింగ్ జరుగుతుంది. ఓకేనా? ప్రస్తుతానికి అంత త్వరగా తెలుసుకుని ఎంట్రీ జస్ట్ తెలుసుకొని ఫైనల్ అకౌంట్స్లో మళ్ళీ ఫైనల్ అకౌంట్స్ మళ్ళీ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ మీరు ఫైనల్ అకౌంట్స్ గుర్తుంటే మైనస్ చేస్తారు. మైనస్ చేయటమే డెబిట్ దాన్ని క్రెడిట్ చేయటమే. అదేగా చేసినట్టు ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ టు ఎక్స్పెండిచర్. ఓకేనా? సేమ్ అలాగే ఇన్కమ్కి ఎంట్రీ, ఇన్కమ్ రిసీవ్డ్, క్యాష్ ఆర్ బ్యాంక్ టు ఇన్కమ్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ టు ఇన్కమ్. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, రిసీవ్డ్ కాబట్టి క్యాష్ వస్తుంది, క్యాష్ టు క్యాష్ అకౌంట్ టు ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ మనకి లైబిలిటీ కదా. ఏం చేస్తారు మీరు? ఇన్కమ్ అడ్వాన్స్ రిసీవ్ అయితే ఫైనల్ అకౌంట్స్లో మైనస్ చేస్తాం, అడ్వాన్స్ రిసీవ్ అయితే మైనస్ చేస్తాం. మైనస్ క్రెడిట్ ఉంటుందని మైనస్ చేయడం అంటే డెబిటేగా. సో ఇక్కడ ఏం రాస్తాం? ఇన్కమ్ అకౌంట్. ట్రాన్స్ఫర్ ఎంట్రీ కూడా చెప్పేసి జస్ట్ విని వదిలేయండి, ఫైనల్ అకౌంట్స్ మళ్ళీ చెప్పండి. నెక్స్ట్ అక్రూడ్ ఇన్కమ్. అక్రూడ్ ఇన్కమ్ ఎంట్రీ ఏంటి? ఇన్కమ్ అయితే క్రెడిట్ కదా, టు ఇన్కమ్ అకౌంట్. అక్రూడ్ ఇన్కమ్ మనకి అసెట్ కదా, సో డెబిట్ చేస్తాం. అక్రూ అంటే ఏం చేసినట్టు? మనం అక్రూడ్ ఇన్కమ్ని యాడ్ చేసినట్టు. ఇన్కమ్ని పెంచుతున్నాంగా మనం, వితౌట్ పేమెంట్ ఇంక్రీజ్ చేసాం, వితౌట్ పేమెంట్ ఇన్కమ్ మనం క్రియేట్ చేసాం, ఒక అసెట్ని క్రియేట్ చేసుకున్నాం. అక్రూడ్ ఇన్కమ్ టు. అర్థమైందా? ఇది 50-50 అర్థమవుతుంది, 100% అర్థం అవ్వాలని లేదు, ఎందుకంటే కొంచెం అడ్వాన్స్డ్. ఫైనల్ అకౌంట్స్ కూడా కొంచెం లింక్ ఉంటుంది, ఓకేనా? రెండు కంబైన్ చేసి రాసుకోండి, మీకు స్లోగా అది అర్థం. రాసుకోండి ఇదంతా.
అయిపోయిందా? ఎవరికైనా డౌట్ ఉంది ఇందులో? ఎనీ డౌట్? కామన్ ఇంట్రెస్ట్ మీరు లిస్ట్ అవుట్ చేసిన అన్నిటికీ కామన్ ఇంట్రెస్ట్ ఇవి. ఓకేనా? ఎక్స్పెండిచర్స్ ఇది క్యాష్ నేచరు. ఓకేనా? ఇదేంటమ్మా? క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అయింది కదా, క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ఇన్వాల్వ్మెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఇదేంటమ్మా? నాన్ క్యాష్. ఇవన్నీ ఏంటి? క్రెడిట్ అన్నారు, నాన్ క్యాష్ కాదు, క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇది కూడా క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ కింద ట్రీట్ చేస్తాం. ఇందులో కూడా ఇదేంటి? క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇది కూడా క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ అంట. ఇక్కడ లైబిలిటీ మీన్స్ క్రెడిట్ అంటాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ఇన్వాల్వ్మెంట్. మీకు ఎక్స్పెండిచర్లో నాన్ క్యాష్ ఐటమ్ ఒకటి ఉంటుంది. ఏంటమ్మా? డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఎవరికైనా పేమెంట్ చేస్తామా? చెయ్యం. కొన్ని ఫ్యూచర్లో ఏమైనా చేస్తామా? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్ ఏంటండి? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ బెస్ట్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్. ఎంట్రీ డిప్రిషియేషన్ ఎక్స్పెండిచర్ అన్నాం కాబట్టి ఎక్స్పెండిచర్స్ అన్ని డెబిట్ అంటున్నాం కాబట్టి డెబిట్ చేయాలి. సో డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్. 2 ఏం చేస్తాం? డిప్రిషియేషన్ చాప్టర్లో మొత్తం డీటెయిల్గా చెప్తాం. 2 అసెట్. అసెట్ మనం డిప్రిషియేషన్ అంటే ఏంటి? అసెట్ వాల్యూ రెడ్యూస్ అవుతూ ఉంటుంది కాబట్టి అసెట్ని రెడ్యూస్ చేయడం అంటే డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలా? క్రెడిట్ చేయాలి. సో 2 అసెట్ అకౌంట్. ఏంటమ్మా? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. ఇది డిప్రిషియేషన్ ఎక్స్పెండిచరే కానీ పేమెంట్ ఎవరికి చేయాలి? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. ఎవ్రీ ఇయర్ మీరు డిప్రిషియేషన్ రాయాల్సిందే. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ ఏదమ్మా? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కాదు, బ్యాడ్ డెట్స్. ప్రొవిజన్ తీసి పక్కన పెడదాం. ప్రొవిజన్ అనేది మళ్ళీ అది రిజర్వ్ అయిపోతుంది. బ్యాడ్ డెట్స్ సింపుల్గా. బ్యాడ్ డెట్స్ ఎవరికైనా పేమెంట్ చేయాలా? మనకు రావాల్సినవి రావట్లా, లూజ్ అవుతున్నాం. బ్యాడ్ డెట్స్ కూడా మనకి ఎక్స్పెండిచర్. బ్యాడ్ డెట్స్ అంటే ఎంట్రీ ఏంటి? బ్యాడ్ డెట్స్ టు ఓకేనా నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. రిటర్న్స్ గురించి చెప్పుకున్నాగా, పర్చేజ్ రిటర్న్స్ ఆల్రెడీ రాసుకున్నాం. రిటర్న్స్ అప్పుడు ఒరిజినల్ ట్రాన్సాక్షన్ ఏదైతే దాన్ని డిపెండ్ అయ్యి రిటర్న్స్ ఉంటాయి. ఒరిజినల్ది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనుకో, మనం రిటర్న్స్ అప్పుడు కూడా పర్సనల్ అకౌంట్కి అడ్జస్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ రాసాం మనం రిటర్న్. సేమ్ అలాగే సేల్స్. అదే ఒరిజినల్ ట్రాన్సాక్షన్ పర్చేజ్ కానీ సేల్ కానీ క్యాష్ అనుకోండి, రిటర్న్స్ అప్పుడు కూడా క్యాష్కే ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఓవరాల్గా మీకు వచ్చే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇవి కాకుండా ఏమైనా ట్రాన్సాక్షన్స్ మీకు గుర్తొస్తే చెప్పండి. జనరల్గా అన్నీ ఇవే. పర్టికులర్ ఐటమ్ మారుతుంది, అమౌంట్స్ మారుతాయి. ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ ఎప్పుడు డెబిటైజ్ చేయాలి. మీరు లిస్ట్ రాశారు కదా, లిస్ట్లో ఏదన్నా తీసుకోండి, నేము టు క్యాష్ ఆర్ బ్యాంక్, లేదంటే అవుట్ స్టాండింగ్. ఇయర్లీగా వస్తే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఎక్స్పెండిచర్ గా పేమెంట్. ఎర్లీగా చేస్తే ప్రీపెయిడ్ టు క్యాష్. ఓకేనా?
ఒక అసెట్ని పర్చేజ్ చేస్తే ఎంత ఫర్నిచర్ పర్చేజ్ రాసాంగా, ఫర్నిచర్ని పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఏం చేసాం, ఫర్నిచర్ టు క్యాషర్. అదే ఫర్నిచర్ తీసేసి మీరు ఏ అసెట్ పేరైనా పెట్టండి, అసెట్ అకౌంట్ డేటార్ టు క్యాష్. అసెట్ని పర్చేజ్ చేస్తే ఏంటి ఎంట్రీ రాసుకున్నది ఒక సమ్మరీ లేదంటే అసెట్ అకౌంట్ డేటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. లైబిలిటీస్ ఇంకర్ అయితే దట్ మీన్స్ రిసీవ్ చేసుకుంటే లైబిలిటీ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్ తీసుకున్నాం, ఎంట్రీ ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, మనకి క్యాష్ ఇస్తుంది. బ్యాంక్ లోన్ అయినా ఒక లైబిలిటీ అకౌంట్ జనరేట్ అవుతుంది. లైబిలిటీకి ఎంట్రీ ఏంటమ్మా, క్యాష్ వస్తుంది బ్యాంక్ దగ్గర నుంచి మనకి, క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ లోన్ అకౌంట్ ఈజ్ ఏ లైబిలిటీ. ఓకేనా. అంటే మీరు చిన్నప్పటి నుంచి వస్తున్న ట్రాన్సాక్షన్స్ ఒకసారి బ్రీఫ్గా అన్ని రివైజ్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో ఎవరికైనా, చిన్నదైనా పెద్దదైనా మాట్లాడబోదు. నెక్స్ట్ క్యాపిటల్కి ఏంటమ్మా ఎంట్రీ రాసాం, క్యాపిటల్ అనేది మనం క్యాష్ అని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఏదైనా ఎసెట్ అయినా ఇవ్వచ్చు. క్యాష్ ఇవ్వాలని రూల్ ఉందా, ఒక బిల్డింగ్ ఉంది, నేను బిల్డింగ్ ఇస్తున్నా బిజినెస్కి, అది క్యాపిటలేగా కాదంటారా, క్యాపిటల్ లేదు లేదు క్యాష్ ఇస్తేనే క్యాపిటల్ కింద రాస్తుంటారంటారా, లేదుగా, బిల్డింగ్ ఇచ్చిన బిల్డింగ్ రిసీవ్ చేసుకుంటారుగా. సో అప్పుడు ఎంట్రీ ఏం రాస్తామంటే క్యాష్ అకౌంట్ కాదు కాబట్టి బిల్డింగ్ అకౌంట్. సో సింపుల్గా ఏం చేద్దాం మనం కంబైన్డ్గా, ఏ అసెట్ ఇస్తే ఆ అసెట్ని డెబిట్ చేస్తాం టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. అసెట్ అకౌంట్ టు క్యాపిటల్. మరి క్యాపిటల్ ఇచ్చినప్పుడు విత్డ్రా కూడా ఉంటుందిగా, ఆపరేటర్ సైలెంట్గా ఉండడుగా, తీసుకుంటాడుగా క్యాష్. అప్పుడు ఏం చేస్తాం, క్యాపిటల్ని డెబిట్ చేస్తామా లేదంటే ఏంటి చెప్పండి, మాట్లాడద్దు. డ్రాయింగ్స్ టెంపరీ విత్డ్రాల్స్కి ఎప్పుడు కూడా క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ చేయకూడదు, క్యాపిటల్ని టచ్ చేయకూడదు. ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆ అకౌంట్ పేరే డ్రాయింగ్స్. ఓకేనా. ప్రొపరేటరు పర్మనెంట్ విత్డ్రాల్ అయితే క్యాపిటల్ రాసుకుంటాం, కానీ పర్మనెంట్ విత్డ్రాల్ ఎక్కడ మనకి రాదు, అన్ని టెంపరీ విత్డ్రాల్ కింద కన్సిడర్. అప్పుడు ఏం చేస్తాం, డ్రాయింగ్స్ అనే అకౌంట్ని డెబిట్ చేస్తాం కానీ క్యాపిటల్ని డెబిట్ చేయకూడదు, క్యాపిటల్ డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఫైనల్ అకౌంట్స్ అప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో అడ్జస్ట్ చేసుకుంటాం, కానీ లెడ్జర్ అకౌంట్స్కి వచ్చేటప్పుడు జనరల్కి వచ్చేటప్పుడు మాత్రం ఏం చేయాలి, విత్డ్రాల్కి ఏం చేయాలి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ కదా, ఎసెట్ తీసుకున్నారు, ఎసెట్ వాట్ ఎవర్ ఏదైనా ఎసెటే కదా తీసుకుంటారు, చిన్న ఎసెటే. క్యాష్ బదులు ఏదన్నా బెంచ్ ఉంది, బెంచ్ తీసుకునేది, ఏసీ ఉంది, ఏసీ తీసుకునేది, ఎసెటేగా. విత్డ్రాలే, ఏదైనా విత్డ్రా చేస్తాం. ఓకేనా. విత్డ్రాల్కి ఏంటమ్మా ఎంట్రీ, డ్రాయింగ్స్ టు అసెట్, క్యాష్ ఆర్ అసెట్. డైరెక్ట్ క్యాపిటల్ డెబిట్ చేద్దామా, చేయకూడదు. పర్చేజ్కి ఎలాగైతే పర్చేజ్ రిటర్న్స్ అంటామో ఇక్కడ డ్రాయింగ్స్కి క్యాపిటల్కి యూస్, క్యాపిటల్ విత్డ్రాల్కి. ఓకేనా. ఓవరాల్గా మీకున్న ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినా మ్యాక్సిమం వీటిలోంచి కనీసం 2 క్వశ్చన్లు ఉంటాయి. క్వాలిఫైకి ఇంటర్వ్యూకి వెళ్తే 1 or 2 క్వశ్చన్స్ ఇందులోంచి ఉంటాయి. ఈ 2-3 days చెప్పుకున్న ట్రాన్సాక్షన్స్ వీటి మీదే అటు ఇటు తిప్పి అడుగుతారు. ఎక్కువగా ఈ అవుట్ స్టాండింగ్లు ప్రిపేర్ అడుగుతారు. మనం క్వాలిఫై ఎప్పుడో ఉంటాం కదా, అప్పుడు అవుట్ స్టాండింగ్ ప్రిపేర్డ్ అన్నాక క్వశ్చన్ మార్కే పెడతాం మనం, బేసిక్ అన్నీ ఆన్సర్. మీ బేసిక్స్ బుక్స్ ఏదైతే ఫౌండేషన్ బుక్స్ కానీ బాగా రాసుకుంటే అవి జాగ్రత్తగా ఉంచుకోండి, లేదంటే 2-3 రోజుల బుక్స్ అన్నా ఉంచుకోండి. సో నెక్స్ట్ క్లాస్ నేను స్టార్ట్ చేద్దామంటే మనం సబ్సిడరీ బుక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. అందరూ క్లారిటీ వచ్చిందా, జర్నల్ ప్రిపేర్ చేయగలరా, ఎంట్రీస్ ఏమైనా రాస్తారా, అన్ని ఇందులోనే ఉంటాయి. మీరు ఏదో లిస్ట్ రాశారో ఆ లిస్ట్ కింద ఎంట్రీ రాసుకోండి, ఇవన్నీ అసెట్స్ కింద.
అసెట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ రాసుకోండి పర్చేజెస్కి. లైబిలిటీస్ కింద క్యాష్ అకౌంట్ టు లైబిలిటీ అని రాసుకోండి లిస్ట్ కింద. సో అన్నిటికీ ఒకటే ఎంట్రీ అని దాని అర్థం. లిస్ట్ అవుట్ చేశారు కదా మీరు, రాశారు కదా, ఫస్ట్ మార్కులు పెట్టి చూస్తున్నారు అందరూ. అసెట్ ఏమేమి రాసావమ్మా? ఫస్ట్ ఏం రాసా? అసెటా, లైబిలిటీ, క్యాపిటల్, ఇదేనా అందరు ఇదేగా, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ రాశారు కదా. లిస్ట్ అవుట్ చేశారు మొత్తం 1 2 3 అట్లా. లిస్ట్ అవుట్ చేసిన అసెట్స్కి లాస్ట్లో అన్నిటికి కలిపి ఒకటే ఎంట్రీ ఏంటి? అసెట్ ఇంక్రీజ్ అయితే అసెట్ని డెబిట్ చేయడమేగా. అసెట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అదేగా చేస్తాం. ఎంట్రీ నువ్వు ఏ పేరైనా పెట్టుకో, అందులో ఒక పేరు ఈ అసెట్ తీసేసి ఆ పేరు రాసుకో. ఎంట్రీస్ అన్నీ అయిపోయాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం ఓపెన్ చేసుకొని ఒక్కొక్క అసెట్ నేర్చుకోవచ్చు. అది ఫౌండేషన్లో చేస్తాం, వచ్చాక +2లో చేస్తాం. లైబిలిటీస్కి ఇంక్రీజ్ అయితే ఏంటమ్మా? మనకి క్యాష్ వస్తుంది టు లైబిలిటీ అకౌంట్. ఆ లిస్ట్ కింద రాసుకోవాలి, ఒకటే ఎంట్రీ, రీప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే ఏంటి? క్యాష్ టు క్యాపిటల్ అకౌంట్. విత్ డ్రా చేస్తే డ్రాయింగ్స్, అది కూడా రాసుకోండి, డ్రాయింగ్స్ అకౌంట్ టు. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇప్పటిదాకా రాసాము, దానికి కూడా సింపుల్గా ఒక ఎంట్రీ రాసుకుంటే రాసేస్తాం. ఇన్కమ్కి ఏంటమ్మా? క్యాష్ టు ఇన్కమ్. ఎక్స్పెండిచర్కి ఎక్స్పెండిచర్ టు అవుట్ స్టాండింగ్ ప్రీపెయిడ్లన్నీ ముందే డిస్కస్. లిస్ట్ కింద రాసుకోవాలి. మీకు జనరల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ మొత్తం ఒక్కటేసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక 10 రోజులు, ఇంకోటి ఒక 5 రోజులు అట్లా చేయాలి. ఓకేనా? బేసిక్స్ సరిపోతాయా? మళ్ళీ ఏమన్నా జనరల్ ట్రాన్సాక్షన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ తీసుకొని చేద్దామా? ఏ వస్తాయి, ఏం నేర్చుకోండి, కొత్తగా ఏం నేర్చుకోండి. ఫౌండేషన్లో ఉన్నవి వస్తాయి, ఎగ్జామ్లో కూడా రావు. ఎగ్జామ్లో కూడా ఇవన్నీ రావు. సబ్సిడరీ బుక్స్ స్టార్ట్ చేద్దాం. మండే సబ్సిడరీ బుక్స్ కొంచెం బ్రీఫ్గా చెప్పుకొని సేల్స్ ఇవన్నీ బ్రీఫ్గా చెప్తా. మెయిన్ సబ్సిడరీ బుక్ దేని మీద ఫోకస్ చేస్తామండి అంటే క్యాష్ బుక్ అండ్ బీఆర్ఎస్. ఓకేనా? మెయిన్ టాపిక్స్లోకి వెళ్తున్నాం స్లోగా. క్యాష్ బుక్ మీ ఫౌండేషన్ ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది. సో ఫాస్ట్గా నేర్చుకుంటాము, ఎక్కువ టైం తీసుకుంటాం. ఇవి మనం మీ స్టడీ మెటీరియల్ కూడా చేద్దాం. క్యాష్ బుక్, బీఆర్ఎస్. ఓకేనా? జనరల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికి ఒకసారి చూసుకుని వదిలేసి చూడగలుగుతాం. లేదంటే మాత్రం క్యాష్ బుక్ నుంచి మాత్రం స్టడీ మెటీరియల్ ప్రాక్టీస్. ఓకే, సరే. మండే నేనేగా, ఈరోజు సాటర్డేనేగా నేను ఒకవేళ రాకపోతే ఆన్లైన్లో కనబడతా, అంతేగాని క్లాస్ మాత్రం ఉంటుంది. బేసిక్స్ వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ మేము ఎక్కడంటే అక్కడ చెప్తా ఉంటాం. వన్స్ బేసిక్స్ అయిపోతే మాత్రం కంప్లీట్గా ఆఫ్లైనే ఉంటుంది. మీరు కూడా అందరూ వచ్చేస్తే మాకు కూడా సగం మంది ఆన్లైన్లో ఉంటున్నారు కాబట్టి. సరే, క్లాసెస్ కంప్లీట్గా ఆఫ్లైనే జరుగుతాయి అన్ని సబ్జెక్ట్స్. కానీ ఆన్లైన్లో చెప్పినవి ఉన్నా మెయిన్ సబ్జెక్ట్ అని చెప్పినా అది మళ్ళీ రివైజ్ చేస్తారు ఆఫ్లైన్లో. ఓకేనా? ఆన్లైన్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది, స్టూడెంట్స్ అవుతారు మెయిన్ కాదు.